దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మీతో చెప్పబోయే విషయం ఏంటంటే యోనా గ్రంథం. ఏ గ్రంథం అండి? అర్థమైందా? చూడు, యోనా గ్రంథం అనగానే ఓస్ యోనా ఈయన అన్నట్టుగా చూస్తా ఉన్నారు. నాయన నువ్వు సెట్ చేసేసి దాన్ని ఒక పక్కన పెట్టేసి పక్క వెళ్ళిపోతే బైబిల్ యోనా గ్రంథాన్ని తెరవండి. అందరూ యోనా గ్రంథాన్ని తెరవండి. 762 పేజీ నెంబరు. చెప్పండి, యోనా గ్రంథం అనగానే మీకు అందరికి తెలుసు కాదు? చెప్పండి నాకు. యోనాకు ఎంతమంది తెలుసు? ఇక్కడ యోనా గారు ఎంతమందికి తెలుసు మీకు? మన చుట్టం కాదు, కానీ మన కుటుంబంలో సభ్యుడు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు మన దాంట్లో, మన కుటుంబంలో కానీ మన ఇంటిలో కానీ ఎప్పుడు కానీ ఉంటాడు. ఉంటాడా? చెప్పండి, యోనా గారు చెప్పండి. యోనా గారి సంగతి ఏంటి? యోనా గ్రంథం 4 అధ్యాయాలు. యోనా గ్రంథం ఎన్ని అధ్యాయాలండి? 4 అధ్యాయాలు, 48 వచనాలు. ఎంతో ఒక చిన్న పుస్తకం, 4 అధ్యాయాల యోనా గ్రంథం, చిన్న పుస్తకం, 48 వచనాలు. దేవుడు యోనాతో మాట్లాడాడు. యోనా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? చెప్పండి. నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనుక ఆ నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు అని యోనాతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పగానే దేవుడు చెప్పిన మాటను బట్టి యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయా? మరి ఏం చేశాడు? బుర్రకాయ గొప్పగా మాట్లాడండి. ఎప్పేకు దగ్గరికి వెళ్ళి ఓడరేవుకి వెళ్ళి టికెట్ కొనుక్కుని తరిశీసుకు పోయే వాడకి, తరిశీసుకు వెళ్ళిన తర్వాత వాడ ప్రయాణంతో మధ్య దినానికి వెళుతూ ఉంటే మధ్య సముద్రములో గొప్ప తుఫాను వచ్చి, తుఫానుతో వాడంతా అల్లకొల్లోలమై కొట్టబడుతూ ఉంటే సీట్లు ఎత్తే యోనా మీదకి వస్తే యోనాను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? అంతా తెలుసు కదా. చాలా కట్ చేసాను నేను. నిద్రపోతాను పిలిచాడు, సీట్ వేసాడు. సీటు తీసుకొచ్చి యోనా మీద పడితే, ఈ యోనా మీదకి వస్తే యోనా ఏమన్నాడో తెలుసా? చెప్పండి. నేను దూకేస్తాను సముద్రంలో అన్నాడా? మీరు పడేయండి అన్నాడా? మీరు పడేయండి అన్నాడు. యోనాను సముద్రంలో పడేస్తే, యోనా సముద్రంలో పడగానే ఒక చేపకు ఆజ్ఞ ఇస్తే చేప వచ్చి యోనాను మింగింది. యోనాను మింగగానే యోనాకు చేపకు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా మరలా తీసుకెళ్లి ఆ యొక్క మత్స్యము యోనాను తీసుకెళ్లి ఒడ్డు మీద కక్కగా, ఒడ్డు మీద కక్కితే యోనా లేచి నినివే పట్టణం వెళ్ళి, నినివే పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరమును తిరిగి సువార్తను ప్రకటించి వెళ్ళి మరొక దినాన్ని ఒక పర్వతం మీద కూర్చుంటే, ఆ పర్వతం మీద సొర్ర చెట్టు కాస్తే ఆ సొర్ర చెట్టు నీడని నేను ప్రకటించిన దానికి ఏమి జరుగుతుందా అని చూస్తూ ఉన్న సమయంలో వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చేయకూడనటువంటి దుర్భరమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు, నాశనాన్ని రాకుండా కాపాడి దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు. యోనా అది చూసి ఎంతగానో కోపపడి దేవుని మీద ఏం చేశాడు? ఇసుక్కున్నాడు. తర్వాత ఆ ప్రార్థనలంతటినీ కాపాడాడు. ఇది యోనా గ్రంథం. అయిపోయింది నా ప్రసంగం. అంతే కదండి? కదదేనా? అయిపోయిందండి నా ప్రసంగం. అయ్యగారు నాకు 30 గంటలు ఇచ్చారు. 5 నిమిషాల్లో నా ప్రసంగం అయిపోయింది. 4 అధ్యాయాలు స్టోరీ, కథ, అంతే. అసలు ఈ 4 అధ్యాయాల్లో నేను చెప్పినటువంటి స్టోరీ ఇంతనే, కేవలం విన్నారా? మధ్యలో విడిచిపెట్టేశానులే. కొన్ని ఏమి విడిచిపెట్టేశాను? యోనా నిద్ర అయ్యాడు, అడుగు భాగానికి పోయాడు, ఇది చేశాడు, అది చేశాడు. కాదంతా మనకు తెలియదే ఉంది. కానీ ఈ యోనా గ్రంథములో నుండి, ఈ పరిశుద్ధ లేఖన భాగములో నుండి, ఈ 4 అధ్యాయాల్లో నుండి 4 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎంతవరకు విన్నారా కదా? ఉన్న కథలో నుంచి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు 4 విషయాలు ఉన్నాయి ఈ యోనా గ్రంథంలో. ఈ యొక్క మొదటి దినమున ఉదయకాల సమయ కూడికలో ఈ 4 విషయాలు యోనా జీవితాన్ని గురించి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోనా గ్రంథం క్రీస్తు పూర్వం 760 సంవత్సరములో రాయబడినటువంటి గ్రంథం యోనా గ్రంథం. యోనా అనగా అర్థం ఏంటంటే గువ్వ లేక పావురము అనే అర్థం.
ఇది ఎవరిని గూర్చి రాయబడిందంటే నినివే ప్రజలను గూర్చి రాయబడింది. ఎవరిని గూర్చి రాయబడిందండి? నినివే పట్టణస్థులైనటువంటి ప్రజలను గూర్చి వ్రాయబడింది. ఆ నినివే పట్టణంలో నివసిస్తున్న వారు ఎవరు అంటే అశూరీయులు నివసిస్తూ ఉన్నారు. వారికి అశూరీయులందరికీ ముఖ్యమైన పట్టణము నినివే పట్టణము. వారి ఇశ్రాయేలీయులు ప్రజలు మాత్రము కారు. మీకు అర్థమైందా? వారు ఎవరు కాదు? ఇశ్రాయేలీయులు ప్రజలు మాత్రము కాదు. వారు అశూరీయులు. వారి దేవత ఇష్టారు దేవత అనేటువంటి దేవాలయాన్ని కట్టించుకుని వారు దానికి నయానాయిను అనేటువంటి అరుదైన పేరును, దేవత పేరు నయానీయులు అనేటువంటి పేరు. ఆ పేరుని బట్టి, ఆ దేవత పేరును బట్టి నయానీయు అని దగ్గరకు వచ్చే రీతిగా నినివే అనే పట్టణమని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఏమని పెట్టుకున్నారు ఆ పట్టణానికి? నినివే. ఆ దేవత పేరుని పెట్టి నినివే అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండదు. గనుక వారు ఎవరు అంటే దేవుని ఎరుగనటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి జనాంగము. దేవుని ఎరగనటువంటి ప్రజలను కూడా దేవుని యొక్క ప్రేమ వారిపై చూపిస్తూ ఉన్నాడు. దేవుని ఎరగని ప్రజలు, దేవుని వైపు చూడని ప్రజలు, దేవునికే మొక్కని ప్రజలు, దేవునినే ఆరాధించని ప్రజలు ఎట్లా పోతే మనకేంటి అని దేవాతి దేవుడు వదిలేలా. వాళ్ళ దుర్మార్గతను చూశాడు, వాళ్ళ పరిస్థితులు చూశాడు. ఎలాగైనా సరే వారు కూడా నా ప్రజలే, వారిలో ఉన్నది కూడా నా ఊపిరే, వారిలో ఉన్నది కూడా నా స్వరూపమే, నా పోలికే అని గుర్తెరిగి తన యొక్క ప్రవక్త అయినటువంటి, తన సేవకుడైనటువంటి యోనా గారిని ఆ పట్టణానికి పంపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాటి ఈ దినాల్లో మనమందరము కూడా చెప్పండి, మనం ఏమన్నా దేవుని ఇశ్రాయేలీయులమా? మేమల్ని అడుగుతుంటా కాదు. నూతన ఇశ్రాయేలీయులం అంతే, క్రీస్తు రక్తం చేత కడగబడిన ఇశ్రాయేలీయులం తప్ప దేవుడు ఏర్పాటు చేసుకుని ఆనాడు ఇందాక అయ్యగారు చెప్పారు కదా, బైబిల్ గ్రంథానికి 40 దినాలుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మోషేకి రాత ద్వారా 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని అప్పగించింది ఎవరికో తెలుసా? ఇశ్రాయేలీయులకి. మరి మనకు ఏదో మనమంటే ఆయనకు అంత ప్రేమ, అందుకనే మన దగ్గరకు కూడా ఆయన సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో ఆ నినివే పట్టణం ఉంటే ఆ నినివే పట్టణమును గూర్చి దేవుడు ఒక ఆలోచన కలిగి తన సేవకుడైనటువంటి యోనాను పంపించిన రీతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. గనుక ఈ యోనా గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 అధ్యాయాలు 48 వచనాలు స్టోరీ అంతా మనము జాగ్రత్తగా మనం విన్నాం. అయితే ఈ యోనాను గూర్చినటువంటి ఈ 4 అధ్యాయాలు 4 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానని మీతో నేను చెప్పాను. ఏంటి ఆ 4 విషయాలు అంటే యోనా జీవితంలో గురించి మనం నేర్చుకోవలసింది. మొదటిది, యోనా చేసినటువంటి పని ఏమిటంటే, మొదటి అధ్యాయంలో యోనాను మనం చూస్తే ఎలా కనబడుతున్నాడంటే పారిపోయేవాడిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడండి? పారిపోతున్నాడు. మొదటి అధ్యాయము 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. చాలు. యోనా చేస్తున్నటువంటి పని, దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని మాట ప్రకారంగా నడవవలసినటువంటి యోనా ప్రవక్త. దేవుని దగ్గర చెప్పిన మాట ఒకటి, అతను చేస్తున్న పని ఒకటి. దేవుని దగ్గర నువ్వు నిలువే వెళతావా అంటే వెళ్తానయ్యా. సువార్తను ప్రకటిస్తావంటే ప్రకటిస్తానయ్యా అని చెప్పి దేవుని యొక్క చెప్పిన మాటను లక్ష్య పెట్టకుండా అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఆ పట్టణ స్థితిగతులను ఆలోచించి ఆ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాలు ఎరిగిన వాడు గనుక నేను అక్కడికి వెళితే నన్ను చంపేస్తారేమో, నన్ను బ్రతకనివ్వరేమో, లేక నా మాట ఎవరు వినరు, అక్కడ అంత భయంకరమైన పరిస్థితి గనుక ఎందుకు వచ్చిందిలే అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నినివే నుంచి
వెళ్ళవలసిన వాడు తర్షీషుకు పారిపోతున్నాడు. యొప్పేకు పోయి టికెట్ కొనుక్కుని ఒక మాట చెప్తుంది. అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా సన్నిధి నుండి ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? అంతేనండి, ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? ఎక్కడ ఉండాలి దైవజనుడు? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో, ఏదైతే ప్రకటన చేస్తూ ఉన్నాడో, ఏ వర్తమానం అయితే చెప్పమన్నాడో, ఏ విషయాన్ని అయితే బోధించమన్నాడో, ఆ విషయాన్ని బోధించవలసినటువంటి, ఆ వర్తమానము తీసుకెళ్లవలసినటువంటి ప్రవక్త దైవజనుడు దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడే కాదు, సంఘ విశ్వాసులు అనబడిన మీరందరూ, మేమే కాదు, మనమందరము కూడా ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవుడు మనకు నిర్ణయించిన సమయంలో, ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఉండి తీరాలంటే, తీరకపోతే, లేకపోతే యానా పట్టిన పరిస్థితే మనకే పడుతుంది. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు కనుకనే యానా అనేకమైన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవములలో చిక్కుకున్నానంటున్నాడు. దేవుని సన్నిధి నుంచి నువ్వు పారిపోయావా? దేవుని మాట నుంచి నువ్వు పారిపోయావా? దేవుని లోబడకుండా నువ్వు తిరుగుతూ ఉన్నావా? నీకు శ్రమ తప్ప, నీకు నష్టము తప్ప, నీకు కష్టము తప్ప, నీకు శోధన తప్ప మరేమీ కలగదు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము, దేవుని శిలువ రక్తము చేత కడగబడుతున్న మనము, నువ్వు ఏ స్థలములో ఉంటున్నావు, ఏ స్థలము నుండి పారిపోతున్నావు, నువ్వు అసలు ఎక్కడి నుంచి పారిపోవాలి, నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వు పారిపోవలసిన చోటు ఉంది, అక్కడి నుంచి పారిపోవాలి తప్ప దేవుని సన్నిధి నుంచి, దేవుని నుంచి పారిపోవడం కాదు. పారిపోవలసిన చోటు నుంచి ఏమో పారిపోము, పారిపోకూడని చోటు నుంచి మాత్రం మనం ఏం చేస్తూ ఉంటాం? పారిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే ఏ చోటు నుంచి పారిపోవాలో ఆ చోటు నుంచే పారిపోవాలి. అర్థమవుతుందా? యవనస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటను త్రోసివేయిన వాడు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ప్రాణాపాయమే మీదకొచ్చినా ఎటువంటి భయపడక దేవుని విడిచిపెట్టకుండా దేవునితో అంటి కట్టబడిన వాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నవాడు, ఒక బానిస బ్రతుకుతూ ఉన్నవాడు, ఒక బానిసగా అమ్మబడిన వాడు, కానీ బానిసత్వంలో లేడు, అధికారాన్ని కలిగి జీవిస్తూ ఉన్నవాడు. ఎక్కడికి వెళ్ళినా బానిస అనుకోవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా అధికారమే. అర్థమవుతుందా? అధికారమే. ఐగుప్తుకి వెళ్ళి అమ్మబడి ఫరో రాజు యొక్క సంరక్షకుడైనటువంటి ఇంటిలోనికి రాబడి, పొతిఫర ఇంటిలో పనివాడిగా చేర్చబడి, వాళ్ళందరికీ అధికారిగా నిలబడి, సమస్తము మీద అధికారము పొంది, ఇక నా బరువు, నా బాధ్యతకి ఏమీ లేదు, అంతా నీదే అని అప్పగించేశాడు పొతిఫర్. ఎవరికి? వెరీ గుడ్, యోసేపుకి. యోసేపుకి ఆ ఇంటి మీద సమస్త మీద అధికారం ఉంది. దేని మీద ఉంది? అంత మీద, సర్వస్వం మీద అధికారం ఉంది యోసేపుకి. వచ్చినది మొదలుకుంది. పొతిఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. ఎవరి మీద కన్నేసిందండి? గృహ యజమానురాలు ఆ ఇంటిలో ఉన్నటువంటి పనివాడి మీద, లేకపోతే ఒక అధికారిగా ఉన్నటువంటి యోసేపు మీద కన్నేసింది. అనేక మార్లు ప్రయత్నం చేసిందట. ఎన్ని మార్లు ప్రయత్నము చేసినా అసలు ఏ మాత్రము వంగకుండా, ఇరగకుండా, కరగకుండా, అయ్యో నేను దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడును, దేవుని దర్శనాన్ని చూసిన వాడును, దేవుని యొక్క ఏర్పాటు చేత నేను ముందుకు వెళుతున్న వాడును, నా ఉద్దేశము, నా సంకల్పము, నా విజన్, దేవుడు నాకు చూపించిన కళను నెరవేర్చగలిగినటువంటి నా దేవునికి నేను వ్యతిరేకంగా ఏది కూడా చెయ్యకూడదని దేవుని బిడ్డగా బ్రతికినటువంటి యోసేపు ఎన్ని మార్లు ఏ ఆలోచన చేసినా కానీ
ఆ ఆలోచనకు పడిపోకుండా ఉన్నటువంటి సమయంలో ఒక దినమున ఇంటిలో ఏదో అవసరం వచ్చి గదిలోనికి వెళితే గదిలోనికి వచ్చి తలుపేసి, ఇదిగో నువ్వు నాతో పాపం చేయవా అని అడిగింది. అంటున్నాడు, అమ్మా నా యజమానుడి నీ మీద నాకు ఏ అధికారము ఇవ్వలేదు. నా యజమానుడే కాదు, నా దేవుడు కూడా దీనికి ఇష్టపడడు. కనుక ఈ పాపము, ఈ ఘాతకము నేను చేయను. నా ఈ దేవుని యొక్క, నా తండ్రికి లేకపోతే నా ముత్తాతకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఏంటది, ఆజ్ఞలు నేను మేరను, జారత్వమైనను. అదే కదా పదార్థంలో వ్యభిచారమైనను. యేసేపు చేస్తే జారత్వము, పొతీఫర్ భార్య చేస్తే వ్యభిచారం. అర్థమైందా? జారత్వము వేరు, వ్యభిచారము వేరు. పేర్లు వేరంతే, పని ఒకటే. జారత్వం అంటే పెళ్లి కాని వాళ్ళు చేసేది జారత్వము, వ్యభిచారం అంటే పెళ్ళైన వాళ్ళు చేసేది వ్యభిచారం. గనుక ఇటువంటి నా దేవునికి ఇష్టము కాని పని నేను చేయను అనగానే తప్పదు అని అలా చొక్కాయి పట్టుకుంటే విడిపించుకుని ఆ యొక్క పాపకరమైన స్థలము నుండి, భయంకరమైన చోటు నుండి, ఎప్పుడు అతను ఇంటి ఇల్లే, ఎప్పుడు తిరుగుతున్న గృహమే, ఎప్పుడు ఉంటున్న చోటే, కానీ ఆ సమయానికి ఆ సందర్భానికి అది ఒక పాపపు స్థలముగా మారిపోయింది కనుక నేను ఉండను అని పారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు పాపమనే స్థలము నుండి కానీ, పాపమనేటువంటి పరిస్థితుల నుండి కానీ పారిపోయేవారిగా ఉండాలి కానీ దేవుని సన్నిధి నుండి పారిపోయేవారిగా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి పారిపోయాడు గనుకనే రాజై కూర్చున్నాడా? మీకు అర్థమైందా? పాపము నుండి పారిపోయాడు గనుకనే ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు. కంత అయిపోతే మాట్లాడరే ప్రశాంత్, కంత అయిపోతే అక్కడితో అయిపోయింది అంతే, పతనం అక్కడితో పడిపోయాడంతే. ఐగుప్తు దేశానికి రాజును చూడలేడు. అన్నల దగ్గర, తండ్రి దగ్గర ఉన్న కళలు మాత్రం ఏమాత్రము కూడా నెరవేర్చబడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పాపము నుండి పారిపోయావా నువ్వు? దేవునికి అయిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి పారిపోతే మెండైన దీవెనలు దేవుడు నీ పైన కుమ్మరిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధి నుండి పారిపోయావా, యానా ఏ పరిస్థితిలోనికి వెళ్ళాడో తెలుసా? ఎక్కడ పడ్డాడో తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలీదు, ఏ చోటులో ఉన్నాడో తెలీదు, ఏం కనబడ్డలేదు. అగాధమో ఉపద్రవం అంటాడంతే. ఈ ఉపవాస ప్రార్థన పండుగల్లో దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని బట్టి ఈ యోనా గ్రంథము ద్వారా నువ్వు నేర్చుకోవలసిందేంటో తెలుసా? ఎక్కడ ఉండాలో, ఎక్కడ నుంచి పారిపోవాలో, ఎక్కడ నిలబడాలో దేవుని వాక్యము ద్వారా మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఎక్కడ పడ్డాడు? ఉపద్రవములో పడ్డాడు. యేసేపు పాపము నుండి పారిపోయాడు. ఎక్కడ పడ్డాడు? రాజుగారి సింహాసనం మీద ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడు. ఆయన సర్వాధికారం అదే ఆయనే, సర్వ హక్కులు ఆయనవే. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఏర్పాటును దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అంటే ఊరికనే పిలవలా. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ దాన్ని మన ఇష్టమైనటువంటి లోక ఆశ పాప భోగముల కొరకు ఆశీర్వాదాన్ని మనం పోగొట్టేసుకుంటున్నాం. మన దర్శనాన్ని ప్రతి ఒక్కరి పైన దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం నెరవేరకపోవడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఎందుకంటే ఏ సమయంలో, ఏ సందర్భాల్లో మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు, ఉపద్రవములోనికి వెళ్ళాడు. ఈ 2025 ఆగస్టు నెల 8వ తారీఖున ఈ మొదటి కూటములో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఎన్నిసార్లు దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోతున్నావు? ఎన్నిసార్లు? బాబు పిల్లలు
సైలెంట్గా ఉంటున్నాను. ఎన్నిసార్లు పాపాన్ని దగ్గరికి వెళ్ళావు, ఎన్నిసార్లు పాపము నుండి నువ్వు పారిపోతున్నావో దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఒకటే నిన్ను ప్రశ్న వేసేది, పాపము నుంచి పారిపో, దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్ళు. ఎవరినైనా సరే, అది దైవజనులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుడి నుంచి పారిపోతే మాత్రం దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. మరలా వెనకబట్టుకు లాక్కొస్తాడు, కానీ తగలవలసిన దెబ్బలన్నీ కూడా తగులుతాయి. తగలవలసిన దెబ్బలన్నీ కూడా తగులుతాయి. పారిపోతున్నాడు కనుకనే అందరూ చేతులెట్టి మొక్కవలసినటువంటి అయ్యగారు అనవలసిన వారిని ఏమంటున్నాడు, ఓయి నిద్రపోతా. ఏ పోతంట? నిద్రపోతులు. చాలా పోతులు ఉంటాయి, తిండిపోతులు, నిద్రపోతులు, సోమరపోతులు, తిరుగుపోతులు, తాగుబోతులు, తిట్టిపోతులు, ఈ చాలా పోతులు ఉన్నాయి. ఆ పోతులన్నీ బైబిల్లో ఉన్నాయి, నీకు తెలిసేదేదో. కానీ మనం పోతులు అవ్వడానికి వీల్లేదు, నిద్రపోతులు అవ్వడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి. మొదటి అధ్యాయం అంతా కూడా ఆలోచన చేసి, మొదటి అధ్యాయం అంతా కూడా పిలిచిన పిలుపుని చూస్తే ఈ యొక్క మొదటి అధ్యాయంలో కనబడేది దేవుని సన్నిధి నుండి పారిపోయే యోన. ఇది ఎలాగున్నాం ఒకసారి ఆలోచించు. రెండో అధ్యాయంలోనికి వెళ్తున్నాను, రెండో విషయాన్ని చెప్పడానికి. రెండో అధ్యాయం మొదటి అధ్యాయంలో పారిపోయి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిన తర్వాత రెండో అధ్యాయములో ప్రార్థనా పరుడైనటువంటి యోనా కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నాడు అక్కడ? ప్రార్థన చేసే యోనా. మొదటి వచనం, రెండో అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగున ప్రార్థన చేశాను, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్ళి ఎక్కడ పడేసాడు? సముద్రంలో పడేసినప్పుడు కళ్ళు తెరుస్తాడా, కళ్ళు మూసుకుంటాడా? వాడ మీద ఉన్నాడు, నలుగురు పట్టుకుని ఎందుకు వచ్చిన బాధ నా కోసం, మీరెందుకని నేను దూకేలా. దూకెత్తే శాపకు చెప్పడం దేవుడు చెప్తాడా? దూకెత్తే యోనా చేసింది ఏంటి? ఆత్మహత్య. ఆత్మహత్య బైబిల్ ఏమన్నా ప్రోత్సహిస్తుందా? అది జాగ్రత్తగా ఆలోచించాలి. వేరే నన్ను నన్ను పట్టుకుని పడేయమంటే వేటే బాబు, నువ్వు దూకేయచ్చు కదా. నేను దూకూడదు, ఏం చేయకూడదు, అది ఆత్మహత్య అయిపోద్ది. మనకు వచ్చింది అదే. ఏంటో తెలుసా? ఏదైనా భర్త కొట్టినా, ఇంట్లో వాళ్ళు తిట్టినా, పిల్లలు తిట్టినా, ఏం చేసినా, ఎవరు ఏదేమన్నా కానీ ఏం చేస్తారో తెలుసా? ఆత్మహత్యకు పరిగెట్టేస్తా ఉంటారు. ఆత్మహత్యకు పరిగెట్టేసి వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. నాకు మరలా చిన్న సంఘం ఒకటి నేను నడిపిస్తూ ఉన్నాను కముజ్వార్ లంకలో. ఆ ప్రతి వారం చెప్తుంది ఆ తల్లి. ఏం చెప్తుందంటే, అయ్యా పాస్టర్ గారు, రాము గారి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అయ్యా ఆడికి 2,80,000 రూపాయలు బండి కొనలేదని గడ్డిమని తాగేసాడట. తాగైతే 8 లక్షలు ఖర్చు పెట్టాను, బాగు చేశారు, బాగున్నాడు. ఆడు గంటకు ఒకసారి అంటున్నాడట, నేను ఇల్లంటే ఇచ్చేస్తాను నాకు బండి కొనకపోతే, లేదా నేను చచ్చిపోతాను నాకు బండి కొనకపోతే అంటున్నాడట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటున్నాడు. అలా గాని ఇసుకొచ్చి మరొకడు వచ్చి మీరు గాని మన ఇష్టానుసారంగా వెళ్ళి మన ఇష్టానుసారంగా మాత్రం చచ్చిపోయారా, ఒక్కళ్ళ పరలోకానికి పోరు. అర్థమైందా? ఆత్మహత్య నేరం. బతికిన తర్వాత కేసు ఎడితే పోలీస్ స్టేషన్ నువ్వే పోతావు. అవునా కదండి? కేసు ఉందా లేదా? ఆత్మహత్య చేసుకున్న తర్వాత నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు అని కేసు ఎట్టి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు నిన్ను. కనుక ఆత్మహత్య నా దేవునికి బైబిల్ గ్రంథంలో సరైంది కాదయ్యా, మీరే నన్ను పడేయండి అంటే తీసుకెళ్ళి పడేశారు. పడేసినప్పుడు పడేస్తున్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఎవరన్నా సరే, మీకు తెలుసో తెలీదో, ఆత్మహత్య చేసుకోవాలని బిల్డింగ్ మీదకి ఎక్కినాడు, కళ్ళు తెరిచి దూకడం. ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని దూకుతాడు. వాడు గోదాట్లో దూకినా, ఎక్కడి నుంచి దూకినా. అలాగే పడేస్తున్నప్పటికీ మరి యోనా గారికి కూడా మరణం అంటే భయం. మానవుడే కదా, కళ్ళు మూసుకుని పడేస్తే నీటిలో పడకుండానే
లేకపోతే నీటిలో పడిన తర్వాత నీళ్ళు తాక్కుండానే ఒక మచ్చిబోటు మింగితే లోపలికి పోయాడు, ఎక్కడికి పోయాడో తెలీదు. ఆయనకి నీరు అంటే నీరు కనబడడం లేదు. ఇదంతా ఎలాగ ఉందంటే ఇదంతా ఉపద్రవముగా ఉంది, అన్ని మూయబడిపోయి అంటాడు. ఆ అధ్యాయం కిందకి చదవండి, మీకు అంత అర్థమవుతుంది. ఇప్పుడు చదవకండి, అసలే నాకు ఇచ్చింది 45 నిమిషాలు. చదవండి అంటే అప్పుడే తలకాయల కిందకు వచ్చేసి బైబిల్ తిరగేసేస్తున్నారా? అసలు ఆయన ఎక్కడున్నాడో పరిస్థితి అర్థం కావట్లేదు. ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కావట్లేదు. ఏ స్థితిలో ఉన్నాడో అర్థం కాకపోయినా కానీ చేసింది తప్పని తెలుసుకొని దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మత్స్యపు గర్భములో నుండి నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నువ్వు తప్పు చేశావు కదా అని, నువ్వు పారిపోయావు కదా అని నువ్వు దేవుని వైపుకు తిరగకుండా ఉంటే దేవుని వైపు చూడడేమో కానీ దేవునికి మాత్రం నువ్వు మొర్ర పెడితే మాత్రము, దేవునికి మాత్రం విజ్ఞాపన చేస్తే మాత్రము దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశ్చాత్తాపడు. అయ్య బాబా అయ్యగారి మీద నేను కోప్పడిపోయాను, అయ్యగారు నా మీద కోప్పడిపోయాడు గనుక నేను ఇంకా ఏళ్ళను, లేకపోతే అయ్యగారితో నేను మాట్లాడను, పాస్టర్ అమ్మగారితో మాట్లాడను, ఇక సంఘానికి వెళ్ళి సంఘంలో ఇదోటి. ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నష్టం మాకే. ఎవరికే? పాస్టర్ గారన్నా, ఒకవేళ పాస్టర్ గారినన్నా నష్టం ఎవరికే? పాస్టర్ గారికే. సంఘంలో ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా నష్టం ఎవరికే? మాకే. ఎందుకంటే ఆవిడ వస్తుందా సంఘానికి నేను రాను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అటువంటిమైన పరిస్థితి, అటువంటిది నీ దగ్గర ఉండకూడదు, వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు అలాగే ఉండిపోయావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్థిరపడలేవు. పశ్చాత్తాపం కలగాలి, ప్రార్థన మరలా తిరిగి వచ్చే అనుభవంలోనికి రావాలి నువ్వు. బైబిల్ గ్రంథంలో ఒకడు కనబడతాడు, మనకు అందరికీ తెలుసు. పట్టుకెళ్ళి అన్ని సర్వనాశనం చేసేసిన తర్వాత ఎందుకు వచ్చింది బ్రతుకు, ఎందుకు వచ్చింది నేను చచ్చిపోదామా అనుకున్నాడంటే లేదు. పందుల మధ్యన దెబ్బలాడుతున్నటువంటి సమయంలో ఈ పంది ఆ పక్కకి గెంటుతుంది, ఆ పంది ఈ పక్కకి గెంటుతుంది. ఈ మధ్యలో ఉన్న పెద్ద పందిడు ఇది ఈ పక్కకి గెంటుతుంది, అది ఆ పక్కకి గెంటుతుంది. ఈ పక్క ఆ పక్కకి గెంటితే మర్చికొచ్చి కిందకొచ్చి వెనకపడి ఉంటాడు. బహుశా ఆడి పడి అనుకుంటాడు, అయ్యో ఈ పంది తినే పట్టును కూడా తిందామంటే నాకు దొరకడం లేదే అని ఆలోచన చేసి పశ్చాత్తాపడి నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారే, ఆ పనివారిలో ఒక్కడగా వెళితే నన్ను నా తండ్రి చేర్చుకోడా అని పశ్చాత్తాపం కలిగి తన ఉన్న స్థితిని మర్చిపోయి, తన పరిస్థితిని మర్చిపోయి నా తండ్రి దగ్గర కుమారుడి స్థానం కాదు పనోడి స్థానం వస్తే చాలని వెళుతూ ఉంటే దూరాన ఉన్న తండ్రి చూసి ఏ స్థానాన్ని ఇచ్చాడు? మాట్లాడరే, చెప్పండమ్మా, గట్టిగా మాట్లాడండి. వెరీ గుడ్. ఉపవాస కూటాలు అనిపించారు. మీకు అర్థమైందా? ఏమనిపించారు? ఉపవాస కూటాలు అనిపించారు. 1992 సంవత్సరంలో నేను సేవకు వచ్చినటువంటి నా తొలి దినాలు గోపాలపురం అనేటువంటి ప్రాంతానికి ఒక దైవజనుడు ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళాడు. పాస్టర్ గారు నన్ను వాక్యానికి పిలిచారండి, మీరు కూడా రండి అని పిలిస్తే ఆ దైవజనుడితో నేను వెళ్ళా. ఇలాగే మొదటి కూటం, మొదటి ప్రసంగం ఎవరిదే? నాదే. మొదటి కూటం అయింది, మొదటి ప్రసంగం అయింది, కూటం అయింది, ప్రసంగం అయింది, కూటం అయింది. వెంటనే షాప్ మీద పడుకోబెట్టి సినిగారెట్టి ఇసిరేస్తున్నారు. నేను అన్నాను, ఏ అమ్మ ఏ బలహీనత అన్న. లేదండి అయ్యగారు, అమ్మగారు ఉపవాసం ఉన్నారు. ఏంటంట? ఎన్నో రోజు కూటం అది? మొదటి పూట ఇసినిగారు వేసేస్తున్నారు పడుకోబెట్టి, ఉపవాసం ఉన్నారండి అమ్మగారు. అరే నేను అనుకున్నాను ఇది ఆఖరి రోజు కాదే, కళ్ళు తిరుగుతున్నాయి అనుకోవడానికి. మొదటి రోజు మొదటి కూటానికి ఏంట్రా ఈ పరిస్థితి అనుకున్నాను నేను. అలాగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే ఎక్కడో నూతిలో నుంచి వచ్చిన మాట వస్తున్నట్టు వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం. ఈ గోళ కూడా దాటి వెళ్ళలేదు. ఎంతమంది ఉన్నామో మనం. రెండు చేతులు ఎత్తి దేవునికి మహిమ స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా.
నా తండ్రి దగ్గర పనివాడి స్థానం కాదు. కనీసం ఏ పని ఇచ్చినా చేసుకుందాం అనుకున్న వాడికి దేవుడు ఏమిచ్చాడు? తండ్రి కుమారుడు స్థానాన్ని ఇచ్చాడు. కారణము పశ్చాత్తాపము. నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోనికి ఉండాలి. నువ్వు ఏ స్థలంలో అయితే పడిపోయావో, ఏ పరిస్థితులు అయితే పడిపోయావో, ఏ దీన స్థితిలో అయితే పడిపోయావో, ఏ విషయంలో అయితే పడిపోయావో, నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అదే స్థలం నుంచి దేవుడు నిన్ను లేపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పారిపోవడానికి చూడడానికి అవకాశం లేదు. ఇంకెక్కడికి పారిపోతాడు? తీసుకెళ్ళి ఉపద్రవంలో పడేస్తాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోయావా? నిన్ను కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలో దేవుడు పడేశాడా? జాగ్రత్తగా అక్కడి నుంచి ఎక్కడికి తప్పుకోవడానికి అవకాశం లేదు నీకు. దేవునికి మొరపెట్టవలసిందే, దేవునికి విజ్ఞాపన చేయవలసిందే. కానీ నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి అటువంటిది, ప్రార్థనకున్నటువంటి పవర్ అటువంటిది. యానా ప్రార్థన చేశాడు ఉపద్రవముల నుండి. దేవుడు విడిచిపెట్టాడా? ఆ ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితులనైనా కానీ జయించగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? ప్రార్థనకు ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు, మనకందరికీ తెలుసు. ఎవరు ప్రార్థన చేశాడు? ఏలియా ప్రార్థన చేశాడు. ఒకే ఒక్కడు నిలబడ్డాడు. 850 మంది ఎదురుకుండా ఉన్నారు. ఎంతమంది ఎదురుకుండా ఉన్నారు? 850 మంది. ఈ 50 మంది ఎవరో, 850 మంది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీల జనాంగము, ఇశ్రాయేలీల ప్రజలు. ఆషేరు దేవతను ఆరాధిస్తూ పూజ చేస్తూ నైవేద్యాలు పెడుతున్నవారు 450 మంది. ఆషేరు దేవతను, బయలు దేవతను ఆరాధిస్తున్నవారు 400 మంది. 850 మంది దగ్గర సవాలు చేస్తూ ఉన్నాడు ఏలియా. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య మీరు తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అంగీకరించండి, బయలుదేవత నిజమైన దేవుడైతే ఆమెను అంగీకరించండి. రండి మన వివాదం తేల్చుకుందాం. 850 మందిని, ఇశ్రాయేలీల ప్రజలను దేవుని వైపు కాకుండా దేవతల వైపు తిప్పి పోషిస్తుంది యెజబెల్ రాణి. తన భర్త ఏమో ఇశ్రాయేలీయుడు, అవునా కదా? ఇశ్రాయేలీల రాజు అహాబు. కానీ ఇవి నడిపిస్తుంది అంతా కూడా ఎక్కడికి నడిపిస్తుంది? భయంకరమైన పరిస్థితికి. అటువంటి పరిస్థితిలో ఉన్న ప్రజలను, 2 తలంపుల మధ్య తడబడుతున్నటువంటి ప్రజలను, దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలను ఏలియా సవాలు చేసి పిలిచాడు. వాళ్ళ వంతు అయిపోయింది. ఏలియా వంతు రాగానే, మీకు స్టోరీ కథంతా చాలాసార్లు వినుంటారు, విన్నారు కదా, గారు చెప్పారు కదా. ఏలియా ప్రార్థనకున్న శక్తి చెప్తున్నాను. వాళ్ళందరూనేమో ఎండిని కట్టెట్టుకుంటే ఈయనేం చేశాడో తెలుసా? బలిపీఠం కట్టి 2 సేర్లు పట్టే గొయ్యి తవ్వించి ఆ పుల్లలు వేసి దాని మీద మాంసం వేసి, ఒరే దాని నిండా నీళ్లు పోయిండ్రా అన్నాడు. ఏం పోయిండ్రా అన్నాడు? అగ్గిపుల్ల వెలిగించి నీటిలో ముంచండి, వెలుగుతుందా ఆరుతుందా? మిమ్మల్ని అడుగుతుంటా. అగ్గిపుల్ల వెలిగించి నీటిలో వేయండి, ఆరిపోద్దా వెలుగుద్దా? గ్లాస్ దగ్గర పెట్టుకుని అగ్గిపుల్లకి సందులో ముంచి, అగ్గిపుల్లకి సందులో నుంచి వెలిగిస్తూ ఉంటే ఎన్నిసార్లు అయినా వెలుగుద్ది. అలా ముంచి అలా తీసేయాలి అంతే. ప్రయోగాలు చేస్తే అలా తెలుస్తుంది. ఆడుకోకుండా అగ్గితోటి. నీటిలో మునిగిపోయిన తర్వాత అగ్గి అంటుకోవడం అంటే కష్టం. కానీ అది బలిపీఠము నిండా నీళ్లు పొరలి పారుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, నీ మహిమేంటో, నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలేంటో చూపించు అని అనగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, నీళ్లు కాదు కదా, నిలబెట్టిన 12 గోత్రాల రాళ్ళు కూడా కనబడలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అలాగుండాలి. యోనా ప్రార్థన చేశాడు. ఉపద్రవంలో ఉండి, కష్టములో ఉండి, శ్రమల్లో ఉండి, బాధల్లో ఉండి, శోధనలో ఉండి
నువ్వు ఉన్న స్థలములో దేవుని సన్నిధిని నువ్వు గ్రహిస్తే తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ఎటువంటి ఉపద్రవంలో ఉన్నా సరే, ఎటువంటి శ్రమల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎటువంటి సాతాను బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి దురాత్మల సమూహంలో ఉన్నా సరే, నీవు ప్రార్థన చేసేవారిగా ఉంటే ఇడిపించగలిగిన దేవుడు నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు. చప్పలు కొడుతూ దేవుని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది. 2 విషయాలు ఉన్నాయి. త్వరగా నా సమయం చాలా ప్రాముఖ్యమైంది. 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం, మొదటి అధ్యాయంలో యోనా, వాక్యం మాత్రం హృదయంలో ఉండిపోవాలండి. అర్థమైందా? అది మొదటి అధ్యాయంలో యోనా ఎలా కనబడ్డాడు? ఎక్కడి నుంచి? మనం ఎలా ఉన్నాం? ఆదివారం పారిపోతాం. ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, సాయంత్రం నిండిపోతారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పెళ్ళికి పారిపోయారట. అదే ఆయన వచ్చారు, అక్కడలో పెళ్ళి చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, తినుచు, త్రాగుచు ఉందరు అన్నాడు. మనం ప్రకటించిన తర్వాత జాగ్రత్త, పారిపోకుండా. ఆదివారం ఎప్పుడు దేవుని సన్నిధులు అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. పారిపోయారా, నాకు వచ్చిన పరిస్థితే వస్తుంది అని గుర్తెట్టుకో. ప్రభువా, వీళ్ళు ఎప్పటి నుంచి అయినా కానీ దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైనా పారిపోతే ఆయన శోధనల శ్రమలో ఇలాగే ప్రార్థన చేయాలి. మేము ఏం చేయాలి? అదే ప్రార్థన చేయాలి. మొన్న ఆదివారం అన్నాను, అంతకుముందు ఆదివారం ఒక్కళ్ళు కనబడలేదు నాకు. ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా వీళ్ళందరూ అన్నాను. అనగానే అయ్యగారు ఎక్కడ వేసేసారంట? ఆసుపత్రికి వేసేసారంట. రెట్టింపు సంపాదన అంతా కూడా. కనుక మొదట ఆ కూలి ఇచ్చేయడానికి చెంది. నాకు అయితే మారిపోయింది నా ఉద్దేశం. 2 కూళ్ళు ఎట్టుకొచ్చేయండి అన్నాను నేను. ఎన్ని కూళ్ళు పట్టుకొచ్చేయాలంట? దేవుని సన్నిధి నుంచి పారిపోతే శోధన వస్తేనే కానీ బుద్ధి రాదా? మొదటి అధ్యాయంలో పారిపోయే వాళ్ళు కనబడుతున్నాడు. 2వ అధ్యాయంలో ప్రార్థన. మొదటి అధ్యాయంలో ఉన్న యోనా వలె మనము ఉండకూడదు. 2వ అధ్యాయంలో ఉన్న యోనా వలె మనము ఉండాలి. అందుకని నేను ముందే చెప్పా, ఈ యొక్క పరిస్థితిని బట్టి ఈ పుస్తకము ద్వారా మనం నేర్చుకోవలసినవి ఏంటి, మనం వెంబడించవలసినవి ఏంటి, వెంబడించకూడనివి ఏంటి. 3వ అధ్యాయంలోనికి వెళితే యోనా సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోనా ఎలా ఉన్నాడండి? సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు. యోనా ఈ 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఇక నాకు తప్పదు, మరణమైన సావైనా. ఎందుకంటే అక్కడ అశూరీయులు వాళ్ళ దేవతను తప్ప మరో దేవతను కానీ దేవుణ్ణి కానీ పూజిస్తే చంపేస్తారు. అర్థమైందా? ఇంకొక పేరు ఎత్తితే, ఇంకొక దేవుడు పేరు ఎత్తితే చంపేస్తారు. అక్కడ చచ్చే కంటే ఇక్కడ చావడమే బెటర్ అనుకుని ఎక్కడికి పోతున్నాడు? తర్షీషుకు పోతున్నాడు. ఈ పట్టణాల కోసం చెప్పాలంటే చాలా మ్యాటర్లు అనుకోండి, దానికోసం స్టోరీ మనకొద్దు, నా అంశం పోద్ది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోనా తిరిగొచ్చి సావైనా, మరణమైనా, బ్రతుకైనా, జీవమైనా చంపితే చంపారు. ఓ దెబ్బ తిన్నాను, మరలా 2 దెబ్బ ఏం లేదు. చచ్చిపోయినా ఆయన ఏదో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు కానీ చచ్చిపోతే ఆయన డైరెక్ట్గా చూసేయచ్చు అనే నిర్ణయానికి వచ్చాడో ఏమొచ్చాడో కానీ ఆ పట్టణము అంతా కూడా తిరిగి సువార్తను ప్రకటించాలంటే 3 దినముల ప్రయాణం అంత దూరం అంట ఆ పట్టణం. ఎన్ని దినాల ప్రయాణం అంత దూరం ఆ పట్టణం అంతా? పై వచనం చదువునన్నా. కాబట్టి యోనా లేచి, 3వ వచనం, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై
3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. చాలు 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 చాలు. ఆ పట్టణం అంతా తిరగాలంటే ఎన్ని దినాలు పడుతుందంట? మన చెయ్యరంతా తిరగాలంటే అలా చూస్తారేటండి? మన చెయ్యరంతా తిరగాలంటే ఎన్ని దినాలు పడుతుంది? 4 గంటలు పడుతుందంట అయ్యగారు, అంతే కదా. ఓ 4 గంటలు కాకపోతే ఓ పూట పడుతుంది. ఎంత పడుతుంది? ఓ పూట పడుతుంది. పోనీ ఓ పూట కాకపోతే ఈదికి తిరిగితే ఓ రోజు పడుతుంది. ఓ పూట అంటే ఏంటి? రోజు అంటే 24 గంటలు. రాత్రులు కూడా తిరుగుతామేంటి? రాత్రులు తిరిగితే మళ్ళీ ఏ కుక్కలు పట్టుకుంటాయి. మన దృష్టికి ఏంటో తెలుసా? రోజు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక రోజు అనుకుంటాం మనం. కాదు, 24 గంటలు ఓ రోజు. చాలామంది అదే అంటారు, మేమండి రోజంతా ఉపవాసం ఉన్నామండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకునే? పొద్దున్న నుంచి 6 గంటల నుంచి 3 గంటల వరకునే. అది 3 గంటల వరకు కూడా కనీసం రోజు ఆఫ్డే కూడా అవలా. నీ ఉపవాసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్డే, మరలా ఉదయం 6 గంటల వరకు ఫుల్ డే. ఇందాక చెప్పారు కదా, 40 దినాలు పగలు రాత్రులు మోసే ఏం చేశాడు? ఉపవాసం అన్నాడు. 3 అయినప్పుడు గంట కొట్టేద్ది. 3 అయినప్పుడు గంట కొట్టేద్ది. చాలామంది ఇప్పుడు మనం శ్రమకాలాలు చేస్తున్నారుగా, మీరు కూడా చేస్తున్నారేమో. చేస్తున్నారా శ్రమకాలాలు? ఉపవాసం అంటారు. మోసేలాగా 40 రోజులు ఉపవాసం అని. ఏంటి ఉపవాసమో తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత తినేయడం ఉపవాసం అంట. నీకు అర్థమైందా? ఆ ఉపవాసాలు కాదు చేయవలసింది. మోసే చేసిన ఉపవాసాలు చేయాలి, యేసు ప్రభు చేసిన ఉపవాసాలు చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమునితో చెప్తూ ఉంది, దేవుని ఒక్క దిన ప్రయాణం అంత దూరము సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడో తెలుసా? ఓ నినివే పట్టణ ప్రజలారా, దేవుడు నాతో చెప్పమన్నాడు, నేతో చెప్తూ ఉన్నాను. ఏంటో తెలుసా? మీరందరూ కూడా సావడానికి సిద్ధంగా ఉన్నారు. సావును పరిచయం చేశాడు. ఏమంటే మనం చచ్చిపోతామంటే ఏం చేస్తాం మనం? ఆయన ఒకటే మాట చెప్పుంటాడు బహుశా. మీకు అర్థమైందా? ఇదిగో యేసు ప్రభుని నమ్ముకోండి, యెహోవా దేవుని నమ్ముకోండి అని చెప్పట్లేదు. ఓ నినివే పట్టణ ప్రజలారా ఏమని ప్రకటన చేస్తున్నాడు చూడండి. అక్కడ మనం చూస్తే అక్కడ కనబడుతుంది. 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నాశనం అయిపోతారా? సస్తారు మీరందరూ కూడా. ఇదే ప్రకటన. జాగ్రత్త, ఇప్పుడైనా మీ కుటుంబాలను సరి చేసుకోండి, మీ బ్రతుకులను సరి చేసుకోండి, మీ ప్రవర్తనలను సరి చేసుకోండి, మీ దుర్మార్గతను దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఇదే ప్రకటన. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా దగ్గర రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? రాజుగారు బాగున్నారా, క్షేమ అన్నాడా? అల్లే ఏయ్ సత్తావు, త్వరగా నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడంటే. సావు అంటే ఎవరికి బైబిల్ చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నారు, అర్థమవుతుందా? ఈ మీరు అనుకోండి ప్రస్తుతానికి, అమ్మ మన మందిరం కింద బాంబు పెట్టారు మీకు తెలీదు అన్నాను అనుకోండి. ఎంతమంది ఉంటారు ఇందులోని? మాట్లాడరే? పరుగు మా ప్రెసిడెంట్ గారు అంటున్నారు, మా ముందు మనమే పరిగెట్టేస్తామన్నారు. అవునా కదా? దేవుని యొక్క సన్నిధిలో అదే పరిచయం చేశాడు యోనా. చచ్చిపోతారు, నాశనం అయిపోతారు అని సువార్తను ప్రకటించగానే, సావంటే ఎవరికి భయం ఉండదండి? ఒక దినం అంతా 3 దినాలు ప్రయాణం చేయలే. ఆ ఒక్క దినం ప్రయాణం చేసి ఓ దిక్కెలు కూర్చుంటే ఆ ఒక్క గంటలో వార్త అంతా ఒక్కడ ప్రకటిస్తే ఒక దినం అయ్యింది. ఈ ఒక్క దినంలో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఆ మహా నినివే పట్టణానికి వెళ్ళి పట్టణంలో చెప్తే పట్టణంలోనికి వచ్చిన వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఆ 4 దినాల ప్రయాణం అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత పట్టణంలోనికి వచ్చి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా ఆ మాట వినబడగానే ఒక దిన ప్రయాణములోనే యోనా ప్రకటన చేస్తే 3 దినాల ప్రయాణం అంత దూరం వార్త వెళ్ళిపోయింది ఒక దినంలో. ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోతున్నామంట. ఎవడో ఒక ఆయన వచ్చి చెప్పాడు, రే అందరూ కూడా ఏం చేద్దామో తెలుసా? ఆ నాశనం చేసేవాడి కోసం ప్రార్థన చేద్దాం, ప్రభువా మమ్మల్ని తప్పించు అని సువార్తను ప్రకటించాడు. సువార్తను అందరూ నమ్మారు. అంతేకాదు ఆ నోట ఈ నోట రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారికి కూడా భయం వేసింది. కిందకు దిగాడు, రే
ఈ వార్త అందరికీ సాటించండి. ఎవ్వడో అన్నం తినడానికి వెళ్ళలేదు, పిల్లలకు పాలు ఇవ్వడానికి వెళ్ళలేదు, పశువులకి నీళ్ళు ఎట్టడానికి వెళ్ళలేదో, అందరూ ప్రార్థన చేయండి రా ఆ దేవుడికి అన్నాడు. నీ సువార్తను ప్రకటించే వారిగా ఇక్కడ యోనా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సువార్తను మేము ప్రకటించేది అదే. రక్షింపబడండి అంటే నాశనం అయిపోతున్నారు, రక్షింపబడండి అని ప్రకటన చేస్తున్నాం. దైవజనులు అర్థమైందా? ప్రేమతో పిలుస్తూ ఉన్నాం, కానీ అక్కడ యోనా అలా పిలుచుంటే వాళ్ళు వినుండ్రు. నీ బాధ్యత ఏంటో తెలుసా? 3వ అధ్యాయంలో యోనా చేసిన బరువు బాధ్యతను తీసుకోవాలి. సువార్త ప్రకటించడం అంటే దైవజనుడు ఒక్కడే కాదు, సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమందికైతే సువార్తను ప్రకటిస్తారో, ప్రకటించే వారందరిని తీసుకుని వస్తే ఆత్మీయ ఆహారమును పెట్టి పోషింపబలిచి వచ్చిన బాధ్యత ఎవరిదే? దైవజనుడిది. అర్థమైందా? మీరంతా ఎలా ఉండాలి? ఇప్పుడు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చి అలా కూర్చున్నాడు. ఎండవేళ వచ్చింది, అక్కడ కూర్చోగానే ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. అంత స్టోరీ అంతా మనకు తెలుసు. మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత ఇదిగో అక్కడ తను తెచ్చిన కుండను అక్కడ విడిచిపెట్టేసి పరుగున వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూపిస్తానని ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సువార్తను ప్రకటించి యేసయ్య దగ్గర కూర్చోబెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ ప్రాంతం నాశనం అయిపోతుంది, నీ కుటుంబంలో ఉన్నవారు ఒక్కొక్కరుగానే ఉన్నావు. నీ కుటుంబం అంతా రక్షింపబడాలంటే దేవుని రక్షణ గూర్చిన సువార్త నువ్వు ప్రకటించవలసిన భారం నీ పైన ఉంది. యోనా ప్రకటించాడు, ఆ యొక్క నినివే పట్టణాన్ని అంతటిని కూడా రక్షించాడు. 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో యోనా కోపగించుకునే తనం కనబడుతుంది. ఏం కనబడుతుందండి? కోపగించుకున్నాడట యోనా. మొదటి వచనం. ఈ యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే కదా నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగలవాడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకునే కదా తర్షీసుకు పారిపోతుంటా. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుని మీద కోపం వచ్చింది. ఎవరికే? యోనాకే. ఇక్కడ కోప్పడే యోనా అదే మొదటి అధ్యాయంలో ఉన్న యోనా కానీ 4వ అధ్యాయంలో ఉన్న యోనా వలే మనం ఉండడానికి లేదు. సింపుల్గా చెప్పాలంటే అక్కడేమో యెహోవా సన్నిధి నుండి పారిపోయిన వాడు, ఇక్కడ ఏమో ఎలా ఉన్నాడు? కోపపడ్డాడు. నాకు తెలుసయ్యా నువ్వు ఈ పని చేయవన్న సంగతే. అరే ఆ పని చేయాలనుకుంటే నిన్నెందుకు పంపిస్తారు అక్కడికి? నేను అసలానే అవునా కదా? ఆ పనే చేయాలని చంపేయాలనుకుంటే నీతో నాకు పనేముంది? వాళ్ళ ఉద్దేశాల మనసులో ఎరిగిన దేవుడు గనుక యోనాకు కోపం వచ్చి అందుకనే నేను కూర్చున్నాడండి. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. చచ్చిపోతారో ఇంకా 40 దినాలకు నాశనం అయిపోద్ది అనుకున్నాడు కదా. ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని 40 దినాలకు కూర్చుని ఉంటాడు బహుశా. అక్కడ ఏం జరగట్లా. అప్పుడు దేవుడి మీద కోపపడి, నాకు తెలిసి ఈ సంగతే, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అత్యంత కృపగలిగిన వాడివై ఉండి నువ్వు కీడికి చెయ్యాలనుకున్నా కానీ చెయ్యవన్న సంగతి నాకు తెలిసి ఉండే నేను ఎక్కడికి పారిపోతున్నాను. కోపపడుడు కానీ పాపము దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీయుల గ్రంథంలో. తీయొద్దు, నాకు సమయం అయిపోయింది. ఇప్పటికే 5 నిమిషాలు కొట్టేసాను వాళ్ళది. జాగ్రత్త. కోపము నిన్ను చాలా భయంకరమైన స్థితికి తీసుకెళ్తుంది. కోపడకు. హేబేలు మీద కోపడ్డాడు కయ్యోను, నరహంతకుడు అయిపోయాడు. ఎవరి మీద కోపడ్డాడు? హేబేలు మీద కోపడ్డాడు కయ్యోను, ఏమైపోయాడు? నరహంతకుడు అయిపోయాడు. నీ కోపము ఉదయకాలం వచ్చిన కోపం సూర్యాస్తమయమైనప్పటికీ మాయమైపోవాలి. కోపం పరిపక్వమైపోయింది అనుకో, పగగా మారిపోద్ది. దేనిగా మారిపోద్ది? చాలా జాగ్రత్త. గనుక ఇక్కడ యోనా కోపపడిన వాడిగా ఉన్నాడు. ఆ కోపాన్ని కూడా చల్లార్చాడు దేవుడు. ఏ రీతిగా బుద్ధి చెప్పాడు మనందరికీ తెలుసు. సొరచెట్టును పుట్టించి ఆ రీతిగా యోనాని చల్లబర్చాడు. యోనా తక్కువ అనుకుంటున్నావేంటయ్యా? 1,20,000 మంది ప్రజలు నేను ఎలా చంపేస్తాను? నేను ఒక్క సొరచెట్టు కోసం ఇంత ఆలోచన చేసావు కదా, మరి వాళ్ళు నా బిడ్డల కదా అని యోనాకు తగిన రీతిలో చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోనా గ్రంథము ద్వారా దేవుని సన్నిధిలో ఈ ఉపవాస కూటంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటిది,
దేవుని సన్నిధి నుండి మనం పారిపోయేవారిగా ఉండకూడదు. రెండవది, ప్రార్థించేవారిగా ఉండాలి. మూడోది, ఎప్పుడు నువ్వు ప్రార్థించిన ఇక్కడ కూర్చోవడమే కాదు, నీతో పాటు అనేక మందిని దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి, నశించిపోతున్న వారిని, నినివే పట్టణంలో ఉన్న వారిని ఎలాగ యోన వర్తమానము సువార్త ద్వారా ప్రకటించాడు, నువ్వు కూడా అలా ప్రకటించి నీ కుటుంబంతో సహా దేవుని సన్నిధికి తీసుకొచ్చే సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. 4, ఇందులో నాకు ఎక్కడికి వచ్చాను కదా, నన్ను గౌరవించట్లేదు, లేకపోతే నాకు అధికారం ఇవ్వలేదు, నా మాట వింటలేదు, అయ్యి బాబు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని ఇటువంటి అనాలోచనమైనటువంటి ఆలోచనలతో కోపగించుకోవడానికి, క్రైస్తవులుగా కోపం నీలో ఉండడానికి వీల్లేదు. ప్రభువా, నేను దేవుని సన్నిధి నుండి పారిపోయేవారిగా కాకుండా, కోపపడేవారిగా కాకుండా, దేవా నేను ప్రార్థించేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా నన్ను తీర్చిదిద్దిన ఆయన. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, యోనా గ్రంథంలో నుంచి 4 విషయాలు మాతో మాట్లాడారు. ప్రభువా, యోనా నీ సన్నిధి నుండి పారిపోయాడు, మేము అలా ఉండకూడదయ్యా. దేవా, యోసేపు పాపము నుండి ఎలా పారిపోయి ఆశీర్వదించబడ్డాడో మేము అలాగుండాలి. దేవా, యోనా ఆ యొక్క మత్స్యపు కడుపులో ఉండి ఉపద్రవంలో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అవును తండ్రి, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది, ప్రార్థనలో గొప్ప విజయం ఉంది. దేవా, ఇదిగో తండ్రి, అటువంటి ప్రార్థన చేసేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవా, సువార్తను ప్రకటించాడయ్యా యోనా. మా కుటుంబంలో నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు, మా ప్రాంతంలో నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ విశ్వాసులు చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల దగ్గర ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు నశించిపోతున్న వారు ఉన్నారు. వారందరికీ సువార్తను ప్రకటించేవారిగా బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. సంఘములోనికి వచ్చి ప్రభువా, నీ బిడ్డలుగా ఉంటున్న నీ బిడ్డలు కోపపడేవారిగా కాకుండా ప్రభువా, ఇదిగో అనేక మందిని ప్రభువా నీ దగ్గరకు తీసుకొచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, నీ దాసుడు ప్రభువా జీవనయ్య గారు చేస్తున్న ఈ పరిచర్యను దినము అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యం బిడ్డలందరి హృదయంలో ఫలింపు చేయండి. నా వెనుక మాట్లాడబోతున్నటువంటి నీ దాసులు నిలబెట్టుకుని ప్రభువా, వారి ముఖాంతరములో నుండి మాతో సూటిగా మీరు మాట్లాడమని, నీ మహిమతో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.